కాసేపట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్కి సంబంధించినటువంటి ఉత్తర్వులను తీసుకుని న్యాయవాదులు సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. బెయిల్కి సంబంధించి జైలు అధికారులతో ప్రక్రియ పూర్తి కాగానే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కానున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఇంకా ఎంత టైం పట్టేటువంటి అవకాశం ఉంది అల్లు అర్జున్ బయటికి రావడం కోసం? రోజా, ప్రస్తుతం మనం చంచల్గూడ జైలు వద్ద ఉన్నాం. ఇక్కడ ఇప్పటికే అల్లు అర్జున్కు ఇప్పటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్ పేపర్లను తీసుకొని అల్లు అర్జున్ తరఫున న్యాయవాది కొద్దిసేపటి క్రితమే జైలు అధికారులను కలవడానికి లోపలికి వెళ్ళడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ఏవైతే ఫార్మాలిటీస్ ఉంటాయో ఆ ఫార్మాలిటీస్ పూర్తి కాగానే మరికొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ విడుదల అవుతారని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే మరి ఒక 15 నుంచి 20 నిమిషాల మధ్యలో అల్లు అర్జున్ విడుదలయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసాము ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఒక ఉత్కంఠమైన పరిస్థితి నెలకొని ఉంది. అల్లు అర్జున్ అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. అక్కడ నుంచి ఆయనను గాంధీ ఆసుపత్రికి మెడికల్ టెస్టుల కోసం తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా అక్కడ నుంచి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లడం జరిగింది. నాంపల్లి కోర్టులో వాడివేడిగా వాదనలు కూడా జరగడం జరిగింది. ముఖ్యంగా పోలీసుల తరఫున అడ్వకేట్స్ కావచ్చు, అదేవిధంగా అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు కావచ్చు, ఒక వాడివేడి వాదనలు అయితే జరగడం జరిగింది. చివరికి నాంపల్లి మేజిస్ట్రేట్ అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. 14 రోజుల రిమాండ్ విధించే ముందే అంతకు ముందే హైకోర్టులో అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ అయితే లంచ్ మోషన్ దాఖలు చేయడం జరిగింది. దీన్ని క్వాష్ చేయాలి, పిటిషన్ కొట్టేయాలి రిమాండ్ అని చెప్పేసి. అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు ఎప్పుడైతే రిమాండ్ విధించడం జరిగిందో ఆయనను నాంపల్లి నుంచి చంచల్గూడ జైలుకు తరలించి జైలు దగ్గరికి రాగానే అప్పటికే హైకోర్టు అయితే తీర్పు వెలువరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన చంచల్గూడ జైల్లో బ్యారక్ అయితే కేటాయించలేదు. ఎందుకంటే హైకోర్టు తీర్పు వెలువరించింది, ఖచ్చితంగా ఆయనను మధ్యంతర బెయిల్ ఇచ్చింది కాబట్టి అల్లు అర్జున్కు బ్యారక్ అయితే కేటాయించలేదు. కేవలం ఆయన అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. బెయిల్ పేపర్ల కోసం, ఫార్మాలిటీస్ కోసం లోపల ఉన్నారు. వాళ్ళ అడ్వకేట్ కొంతసేపటి క్రితమే లోపలికి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా జైలు ప్రాంతం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఇప్పటికే ఆయన అభిమానులతో క్రిక్కిరిసిపోయింది. ఇక్కడ ఇప్పటికే పోలీసులు అయితే ఇక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఏం జరగబోతా ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడికి మరోవైపు అల్లు అర్జున్కు సంఘీభావం తెలపడానికి కావచ్చు, ఆయనకు మద్దతు తెలపడానికి కావచ్చు, ఆయన అభిమానులు ఆయన చూడడానికి చాలా మంది అయితే ఇక్కడ వేలాది మందిగా తరలి వచ్చిన పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇక్కడ జైలు పరిసరాలు మొత్తం కూడా పోలీసు అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం నుంచి జరిగినటువంటి ఏవైతే పరిణామాలు ఉన్నాయో ఇవన్నీ పరిణామాలు కూడా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు అయితే ఒకంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. మొత్తానికి మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ విడుదలవుతారని చెప్పి తెలుసుకున్న వెంటనే ఇక్కడికైతే తన యొక్క అభిమానులు అయితే వేలాదిగా తరలి రావడం జరిగింది. ఆయన ఎప్పుడెప్పుడు విడుదలవుతారా అని చెప్పేసి ఇక్కడ జైలు దగ్గర ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ జైలు దగ్గర ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి, ఇక్కడ వేలాదిగా తరలి వచ్చి అల్లు అర్జున్ వెయిటింగ్ ఆయన విడుదల కోసం. ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కోలాహలంగా అయితే ఉంది, ఒకంత సంతోషంగా ఉన్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఎందుకంటే జైల్లో ఉండడం లేదు, అల్లు అర్జున్ మరి కాసేపట్లోనే బయటికి రాబోతా ఉన్నారని చెప్పేసి కూడా ఒక ఉత్కంఠ వాతావరణం, ఒక ఉద్విగ్న వాతావరణం అయితే ఇక్కడ జైలు ముందైతే పరిస్థితి మనకు చూస్తూ ఉన్నాము. అదేవిధంగా అల్లు అర్జున్ ఇక్కడ ఏదైతే లోపల ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజెంట్ నడుస్తూ ఉన్నాయి. ఫార్మాలిటీస్ అయితే చకచకా చాలా మంది మీ వెనకాల నిలబడి ఉన్నారు కదా, వాళ్ళతో ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తారా? ఎస్, కొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ భయ్యా 1 మినిట్ బాత్ కర్ సక్తే, కొంతమంది మాట్లాడే